అందరూ దేవుని వలన, దేవుని ఆత్మ వలన ప్రవచించారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే దేవుని యొక్క ఊపిరంట. ఇట్స్ ఫ్రమ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. నా బ్రెత్ ఆఫ్ గాడ్ అంటే మనకు తెలుస్తుంది దేవుని ఆత్మ. లేఖనములన్నీ కూడా దైవావేశం వల్ల వచ్చాయి. 2 పేతురు 3:16 మనం చదువుతాం. కానీ దైవావేశం అంటే ఆవేశంలో రాస్తాడని కాదు. నువ్వు భాష మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. దైవావేశం అంటే అర్థం తెలుసా? ఇంగ్లీష్లో ఉంటుంది గాడ్ బ్రీత్డ్. మీ నోటి మాట వెనకాల మీ గాలి ఉంది కదా, మీ ఊపిరి ఉంది. మీరు మామూలుగా చేయి పెట్టుకొని ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అనండి. ఏమైంది? ఇలాగ పెట్టి చేయి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అనండి. ఏం తగులుతుంది మీకు కదా? మీ మాట వెనకాల మీ గాలి వచ్చింది అంటే మీ ఊపిరి. అందుకే కంటిన్యూస్గా మాడితే ఆపి ఊపిరి తీసుకుంటాం. అంటే మన మాటతో మన ఊపిరి ముడిపడి ఉంది, అవునా కదా? అలాగే దేవుని వాక్యంతో దేవుని ఊపిరి ముడిపడి ఉంది. గాడ్ స్పిరిట్ ఈజ్. అందుకే ప్రభువారు అన్నాడు, నేను మీతో చెప్తున్న ఈ మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. అంటే అర్థమేంటో తెలుసా? మాటలు అనేవి స్పిరిట్, గాలిలో కలిసిపోయే ఉట్టివి కాదు.